ట్యూషన్ నుంచి కానీ నా ఊరు నుంచి కానీ రాబోయే రోజుల్లో సివిల్ సర్వెంట్ కావాలి. ఎప్పటి నుంచో కళ ఉంది, మన ఊరు నుంచి కలెక్టర్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఆర్ఎస్ కావాలి, ఐఎఫ్ఎస్లు కావాలి, డిఎస్పీలు కావాలి, పెద్ద పెద్ద డాక్టర్లు కావాలి, ఇంజనీరింగ్లు చదివి పెద్ద ఇంజనీర్ కావాలి. అది నా కళ. నా ఊరు నా ముఖ్యం, నా ఊరు నా ముఖ్యం, అంతే కదా. నా ఊరు నా ముఖ్యం కాబట్టి అందుకే ఈ ఊరు ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయాలని కళ్ళు కంటున్నా. నా ఊరు నా ముఖ్యం, నా ప్రాణం నా మలిగి. మీ అందరికీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద డాక్టర్లు తయారు చేసి నేను చూసి ఆనందపడాలి. ఆ రోజు మీరు తీసుకొని వస్తారని ఆశిస్తున్నా. తెస్తారా మరి? నా స్టూడెంట్ నేను గొప్పగా చెప్పుకోవాలి కానీ పలానా శివకుమార్, పలానా నరసింహులు, పలానా సచిన్, యోగేష్ నా స్టూడెంట్ చదువుకోరు. ఈరోజు వాళ్ళు కలెక్టర్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, ఏదో జిల్లాకు డిఎస్పీ పోయిరని, పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు అని చెప్పుకోవాలి. అట్లా నేను గర్వపడాలి. మీకు చదువు చెప్పినందుకు నేను సంతోషపడాలి. ఎస్ నా బిడ్డ వైద్యు నాదే చదువుకుండు అని నేను గొప్పగా 10 మంది చెప్పుకోవాలి. అట్లా తయారుగండి. అనుకుంటే ఏదైనా సాధ్యం రా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో మనిషికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. అనుకుంటే ఏదైనా సాధ్యమే. నువ్వు అనుకుంటే భారతదేశానికి ప్రధానమంత్రి కాగలవు, నువ్వు అనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలవు, నువ్వు అనుకుంటే రాబోయే రోజుల్లో జైరాబాద్ ఎంపీ కాగలవు, ఎమ్మెల్యే కాగలవు. ఆ సత్తా సామర్థ్యం మీ దగ్గర ఉంది. ఈ భారతదేశంలో ఏ పోస్టు ఎవడప్ప సొత్తు కాదు. ఏ ఉద్యోగమైనా మనం సాధించవచ్చు. రాజకీయ ఉద్యోగమైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే, ఎంత గొప్ప స్థాయికైనా మనము వెళ్ళే అవకాశం మనకు ఉన్నది. ఆ రోజుల్లో మహానుభావులు కొట్లాడి పోరాడి మనకు హక్కులను కల్పించారు. ఆ హక్కుల ద్వారా మనం చాలా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. బాగా చదువుకోండి, ఉన్నతంగా ఎదగండి. మన తల్లిదండ్రుల పరిస్థితులు బాగాలేవు, మనం బడుగు బలహీన వర్గులం కాబట్టి చదివి ఉన్నతంగా ఎదగండి. చాలా మంది గురుకుల హాస్టల్ వాళ్ళు ఉంటారు, అక్కడ మీరు బాగా చదువుకోవాలి. ప్రతిసారి తల్లిదండ్రుల కష్టం గుర్తు రావాలి. మా అమ్మ ఏం చేస్తుంది, మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చింది ఎందుకు, చదువుకోవడానికి కాదు ఇంకెందుకు, అట్లా ఆలోచించుకొని చదవాలి. ప్రతి క్షణం తల్లిదండ్రుల కష్టం నీకు కంటి ముందు కనబడాలి. అప్పుడే నువ్వు చదువుతావు, చదివి ఉన్నతంగా ఎదగలవు. బాగా చదవండి. మీ అందరికి తెలుసు, ఇప్పటి వరకు కూడా మన ఊర్లో గొప్ప స్థాయికి ఎవరూ వెళ్ళలేదు. ఇప్పటి నుంచి రాబోతున్నారు. మన ఊరు నుంచి ఖచ్చితంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాకు ఊరు పట్ల గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అంతా ఉన్నది. ఎడ్యుకేషన్ పరంగా నా వంతు సహాయ సహకారం చేస్తాం. అలానే మేము ఒక ప్లాన్ చేస్తున్నాం, ఊరు ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా అయితే ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అది మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది తెలుసు. ఆ పని ఖచ్చితంగా మనం అయ్యేటట్లు మీరు కృషి చేయాలి. నేను అనుకున్న పని కావాలంటే మీ అందరి సహాయ సహకారం కావాలి. ఆ పని ఏందో అందరికీ చెప్పినాను కాబట్టి మనం ఆ పనికి తగ్గట్టు కృషి చేసి మనం ఉన్నతంగా ఎదిగి ఈ భారతావన్ని, ఈ భారత మాత ముద్దు బిడ్డగా ఈ భారతదేశాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలి. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ అందరూ ప్రతి ఒక్కరూ గొప్ప స్థాయికి వెళ్ళి మంచిగా ఉన్నతంగా ఎదిగి చాలా చాలా గొప్ప స్థాయికి ఎదిగి ఉన్నతంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అట్లా మీరు తయారవ్వండి. తయారయ్యి ఈ దేశానికి, రాష్ట్రానికి, మన జిల్లాకు, మన ఊరికి సహాయం చేయండి, సేవ చేయండి. సరేనా? ఓకే. మీ అందరికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నందా 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 నందా, భారత్ మాతాకి.